నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్స్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. సంశయం మనం ఇంత ముందర మాట్లాడుకున్న ఒక వీడియోలో దశమహావిద్యలు కూడా ఉంటారు కామాఖ్యలో అని చెప్పారు. అంటే అసలు దశమహావిద్యల అమ్మవార్లని అందరూ ఆరాధన చేయవచ్చా? అసలు ఎవరు అంటే ఉపాసన తీసుకున్న వాళ్ళు, అలా సిద్ధి పొందాలనుకున్న వాళ్ళే ఆరాధన చేయాలా? ఏ అమ్మవారిని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ చెప్దాం. కామాఖ్య అమ్మవారి ఆలయం అస్సాంలో గౌహతి దగ్గర నీలపర్వతం మీద అమ్మవారు కామాఖ్యదేవి. కామాఖ్యదేవికి చుట్టుపక్కల వాళ్ళ పరివారంగా సంబంధించిన మళ్ళీ దశమహావిద్యలు ఉంటాయి. అందులో ఒక్కొక్క అమ్మవారిని ఆరాధించడం ఒక్కొక్క ప్రత్యేకత అనమాట. చూడు, భైరవి, ధూమావతి, కామాఖ్య, రాజశమల, కమలాత్మిక, తార, కాళీ, చిన్నమస్త, బగలాముఖి, భువనేశ్వరి, ఇట్లా 10 మంది అమ్మవార్లు ఉంటారు. అంటే అందరూ కూడా సాధన చేస్తుంటారు. ఒక్కొక్క అమ్మ ప్రత్యేకంగా ఎవరు తీసుకొని సాధన. ఇప్పుడు ఎవరైనా ఒక కోరిక, ఇప్పుడు ఆడున్న పండాస్ ఉంటారు, పంతులు అందరూ ఉంటారు. నా సంకల్పం ఇది, నాకు శత్రు బాధ ఉంది, ఏ అమ్మవారిని పూజ చేయాలి, ఈ అమ్మవారి పూజ అని చెప్తారు అనమాట. అక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. పంచబలి ఇస్తారో ఏమి ఇస్తారో అక్కడ పూజ. ఆరోగ్యం బాగాలేదు, ఒక అమ్మవారికి పూజ చేపిస్తారు అనమాట. అట్లా మీరు చెప్పిన ప్రాబ్లం తగ్గట్టు ఇది చేస్తారు. అన్ని కార్యక్రమాల విజయానికి కామాఖ్యదేవి చేయడం, మంచి పేరు రావాలి, రాజకీయంగా గెలవాలి, రాజశమన మాతంగి చేపిస్తారు. డబ్బు పరంగా బిజినెస్ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, కమలాత్మకి చేపిస్తారు. అంటే ఒక్కొక్కటి చెప్తున్నమాట. ఒక్కొక్క పూజా కార్యక్రమం ఒక విధంగా చేపిస్తారు. అది ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ అమ్మవారి పూజ చేస్తే ఏమైతే చెప్తుంటాను అనమాట. ఓకేనా? అమ్మవారి భైరవి ఉంటుంది. భైరవి వచ్చి కళ్యాణం కోసము, ఇష్టపడ్డ కళ్యాణం జరగడం, ఇష్టపడ్డ వారితో కళ్యాణం చేయడం, ప్రేమ వివాహం అనుకోండి, ఏదో ఒకటి ఇష్టపరంగా ఆనందంగా ఉండే కళ్యాణాలు జరగడం భైరవి దగ్గర పూజ చేస్తారు. ఓకే. అట్లనే అంటే ఒక్కొక్క వివాహము ఆలస్యమైన వాళ్ళకైనా సరే, లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే, ఇలాంటి వాళ్ళకి వివాహం కోసం ఆడ పూజ చేస్తారు. వివాహం కోసం భైరవి దగ్గర. అంటే అమ్మవారు స్టార్టింగ్ నుంచి పై వరకు ఒక్కొక్క అమ్మవారు చెప్తున్నమాట. అలాగే దాని తర్వాత అమ్మవారు ధూమావతి దేవాలయం ఉంటుంది, ధూమావతి గుడి ఉంటుంది. ఆ ధూమావతి దగ్గర ఆరోగ్యం కోసం చేస్తారు. ఆరోగ్యంగా ఉండడానికి ఆడ పూజా కార్యక్రమాలు చేస్తారు. ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా, ఏది ఉన్నాడో అమ్మవారి దగ్గర ఆడ సంకల్పం తీసుకున్న ఆరాధన చేసి తీసుకుంటే 100% చాలా బాగుంటుంది. చాలా మంది చూశాను కాబట్టి. దాని తర్వాత వచ్చేది కామాఖ్య టెంపులే ఉంటుంది. ఇక కామాఖ్య అమ్మవారి దగ్గర 3 ఉంటారు. ఒకటే టెంపుల్లో 3 ఉంటారు. కామాఖ్య దేవి, కమలాత్మిక, రాజశమల, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అన్నట్టు 3 ఒకటి దగ్గర ఉంటారు. ఇప్పుడు కామాఖ్య దేవత అంటే అన్ని ఇష్టమైన ఇయ్యడం అనమాట. తర్వాత రాజశ్యామల మాతంగి అంటారు. రాజశ్యామల వచ్చి రాజకీయంగా మంచి నేమ్ ఫేమ్ రావడానికి అమ్మవారిని ఆరాధిస్తారు అనమాట. అట్లా కమలాత్మి ఉంటుంది. అందులో కమలాత్మి అమ్మవారు వచ్చి ధనం కోసం, మనీ కోసం, ఏదైనా ఐశ్వర్య ప్రాప్తి కోసం. దాని తర్వాత బయటికి రాగానే తార ఉంటుంది. తార అమ్మవారు విద్య కోసం, విద్యలో విజయం సాధించుకోవడం అది ఉంటుంది. ఆడికి వెళ్ళగానే ఖాళీ ఉంటుంది. ఖాళీ అయితే ఏదైనా సాధించుకోవడం శక్తిని ఇచ్చేది అనమాట. మహాపవర్ని మనకి ఏర్పాటు చేసేది. కానీ కాళీ అమ్మవారు అంటే ఉగ్ర రూపం అంటారు, ఆరాధిస్తే మనం కూడా ఉగ్రంగా మారిపోతాం అంటారు. అదంతా మరి అంటే ఎవరు చేసే సాధన వాళ్ళు చేస్తారు. కాకపోతే ఆ టైంలో మనకు అవసరం కాబట్టి మాట్లాడక తప్పదు కొంతమందితో. తప్పదు. అంటే అమ్మవారు ఏదైతే కోరిక బలమైందో ఆ కోరిక ఆమెను తీర్చగలుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిందే. మనము ఇష్టం లేకుండా అవసరానికి ఎక్కడైతే వెళ్తామో అక్కడికి వెళ్ళాల్సిందే. ఆ సాధన వేరే, ఆ సిస్టమ్ వేరే. కాకపోతే ఆ పద్ధతిలో అక్కడున్న పూజారులు చేస్తారు. ఆ విధంగా మనకున్న సంకల్పం నిర్వహాలి. ఆడికి వెళ్ళి కొంచెం ముందుకు రాగానే చిన్నమస్త దేవి ఉంటుంది. చిన్నమస్త అమ్మవారు వచ్చేసి ఏ గుడికైనా సెక్యూరిటీని ఇచ్చే చిన్నమస్త దేవి. మొత్తం ఎక్కడైనా కూడా యాక్చువల్ ఏంటంటే ఎంత పెద్ద దేవాలయం కడితే చిన్నమస్త దేవాలయం కూడా కట్టాలి. అప్పుడే దేవాలయానికి సెక్యూరిటీ, అమ్మవారి రక్ష అనమాట. ప్రతి ఆలయంలో ఎంత పెద్ద ఆలయం ఏదైనా కూడా అంటే ఓన్లీ అమ్మవారి ఆలయాలా, ఏ ఆలయాలైనా కూడా ఉన్నాయి. చిన్నమస్త దేవాలయం ఉంటే ఆ ఆలయానికి రక్ష ఉంటుంది అన్నమాట. ఓకే. చిన్నమస్త దేవాలయం ముందుగా మన ఇంటికి రక్ష, మనకు రక్ష చిన్నమస్త దేవాలయం. చిన్నమస్త దేవాలయం ఉంటుంది. దానికి ముందుగానే మనకు రక్షగా, మన ఇంటికి రక్షగా ఆడ ఆరాధిస్తే ఎక్కడ పోయినా, ఏ రాత్రి ఎక్కడ పోయినా కూడా మనకి ఏ నెగిటివ్ ఫోర్స్ మన దగ్గర రాకూడదు, ఎవరితో ఇబ్బంది లేకుండా ఏం లేకుండా మన రక్షగా ఉంటుంది అన్నమాట అమ్మవారు.
చిన్నమస్తది. ఆడికి కొంచెం ముందుకు రాగానే బగలాముఖి ఉంటుంది. బగలాముఖి దేవత అయితే రాక్షస సంహారం తెలుసు కదా. మన శత్రు సంహారం, శత్రువులు మనకు ఏదున్నా వెనక ఇబ్బంది పడుతున్నా వెనకకి మనకి మనకు తెలిసి గుప్త శత్రువులు ఎంతమంది ఉంటారు మనకు తెలియకుంటే, తెలిసి తెలియక శత్రువులు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ మన తెలుగు రాకుండా మన దగ్గర రాకుండా శత్రు బాధ లేకుండా చేస్తున్నాం అన్నమాట. కోర్టు విజయాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. శత్రువు ప్రాబ్లం అంటేనే కదా కోర్టు దాకా వెళ్తాం. ఏ ప్రాబ్లంని నివారించి ముందుకు తీసుకెళ్లేది బగలాముఖి దేవి. ఏ ప్రాబ్లం అయినా సరే ఎన్ని విధాలుగా ఏది ఉన్నా కూడా అమ్మ ఇప్పుడు ఆడికి వెళ్తే ఏం చేస్తారు, నాకు కోర్టులో ప్రాబ్లం ఉంది, ఈ శత్రువులతో ఇబ్బంది ఉంది, ఇది ఉంటే చెప్పి డైరెక్ట్ బగలాముఖి దగ్గర తీసుకెళ్ళిపోతాడు, పూజ చేస్తూనే ఉంటాం. అది మాట. ఆడికి కొంచెం ఇది కొంచెం హైట్లో ఉంటుంది. భువనేశ్వరి కొండ మీద కింద భైరవి ఉంటే లాస్ట్ వచ్చేసి భువనేశ్వరి. ఈ భువనేశ్వరి అమ్మవారి దగ్గర సంతానం కోసం పూజ చేస్తారు. సంతాన భాగ్యం ఎంత ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా అమ్మ అనుగ్రహిస్తుంది అనమాట. అంటే కొంతమంది చాలా లేటు కావడం ఉంటాయి కదా, సంతాన ప్రాబ్లం ఎంత పెద్ద సంతాన ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా అమ్మవారు అనే ఆడ కూడా ఆ ప్రత్యేకమైన పూజ చేస్తారు. ఆడ అమ్మవారు ఎంతో మందికి ఎంతో సంతాన భాగ్యం కలిగింది అనమాట. ఇప్పుడు ఈ 10 మంది దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాల గురించి మీరు చెప్పారు. అంటే ఈ ఆలయంలోకి వెళ్తే ఈ పూజ అని, అక్కడికి వెళ్తే మన ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు పూజ చేయిస్తారు. మనం సాత్విక రూపంలోనే పూజలు చేయాలి అనుకోండి, అక్కడ జరిగే పంచబలులు ఈ విధానం కాకుండా మనకు కావాల్సిన విధంగా కూడా పూజ చేయొచ్చా? అంటే ఆడే అన్ని రకాల అంటే ఎట్లుంటుంది అంటే మామూలు మనం ఒక పుష్పంతో కూడా వెళ్ళి పూజ చేసుకొని రావచ్చు. పండు తీసుకెళ్ళి కూడా పూజ చేసుకుని రావచ్చు. అది సంకల్పం అమ్మవారికి దండం పెట్టుకొని చేసి అది చేయడం అది రావచ్చు అన్నమాట. అట్లా అంటే పంచబలి కార్యక్రమం ఆడ ప్రత్యేక పూజ, ఆడ నియమం అనమాట. అట్లా ఇలా చేస్తే ఇది సెట్ అవుతుంది. ఆడ మనం లేకున్నా కూడా డైరెక్ట్ వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని రావచ్చు. అప్పుడు కూడా ఫలితం అమౌంట్ మనసుతోటి ఫలితం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా అడిగితే ఏమైనా ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనది ఇస్తే ఇంకా బాగుంటుంది అంతే, తప్ప ఇంకేం లేదు. ఎవరికైనా కూడా మనం అడిగితే ఏదైనా ఇష్టంగా అమ్మవారిని ఆరాధిస్తే ఇచ్చేస్తుంది. కాకపోతే అమ్మవారికి ఇష్టమైనది ఇస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచన ఒకటి. అట్లా ఇంకా శీఘ్రంగా నెరవేరుతుంది. ఉట్టిగా తీసుకోకుండా ఏదైనా ఫలితాన్ని అమ్మకి ఇష్టమైనది ఇస్తే ఇంకా ఫలితం ఆనందంతో ఉంటుందని ఆలోచనతో అది ఇచ్చి తీసుకుంటే బాగుంటుంది చెప్తారు వాడు, అంతే ఇంకేం లేదు. అది విధంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా దశమహావిద్యలలో ఈ విధంగా వెళ్తే, కామాఖ్యకి వెళ్తే 10 రూపాయలు అంటే మనకి డబ్బులు లేకుండా దర్శనం చేసుకుని రావచ్చు. ఏమైనా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం వాళ్ళకి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన పూజా కార్యక్రమం చేసి అక్కడ ఉన్న పండాస్ని సంప్రదించి ఎవరైనా గురుద్వారా వెళ్తే బాగుంటుంది. అంటే చాలా అంటే గురుద్వారాని ఎందుకు వెళ్ళాలంటే ఆడ అంటే సాధకులు చాలామంది ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరు ఎట్లుంటే ఏ మంత్రం నేర్చుకుని ఉంటారు ఏముంటుందో తెలియదు. సెక్యూరిటీ పరంగా ఉండాలని ఆలోచిస్తుంట అందరూ కూడా. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోండి, కొంచెం శ్మశాన కాలే ఉంటుంది కింద, శ్మశాన కాలే ఉంటుంది, శ్మశాన కాలం భైరవుడు ఉంటుంది. అక్కడ చాలా పెద్ద తాంత్రిక సంబంధించిన మంత్రాలు ఉంటారు అనమాట. ఒకవేళ మంచి నిండుగా అనమాట వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే అట్లా కాకుండా గురుద్వారా వెళ్తే సెక్యూరిటీ పరంగా ఉంటుంది అని బాగుంటుంది. డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు, కాకపోతే కొన్ని ప్లేస్లోకి వెళ్ళకూడదు. అట్లా డైరెక్ట్ వెళ్ళేసి ఆడ పంతులు చూసుకొని డైరెక్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఆడ అమ్మవారి ఏంటంటే ఆలయం లోపలికి వెళ్ళి మళ్ళీ ఆదాయంలో కూడా బయటికి రావాలి, ఇంకో ప్లేస్లోకి వెళ్ళేది అనమాట. ఒకటే ఎగ్జిట్ ఒకటే ఉంది. అట్లా ఏమైతే చాలా టైం పడుతుంది అనమాట. ఒక్కొక్క రాత్రి 2 గంటలకు నిలబడతారు దర్శనం లైన్లో, మధ్యాహ్నం 2 గంటలకు దర్శనం అవుతుంది. అంటే ఆలయం మూసివేయరా? ఆలయం మూసేస్తారు లైన్లో. అప్పుడు ఆలయం గేట్ ఓపెన్ చేయని లోపల రావాలి కదా. అమ్మవారి ఆలయం మార్నింగ్ 7కి తెరుస్తారు, సాయంత్రం 6:30కి 6 o'clock క్లోజ్ చేసేస్తారు. ఆలయం ఓపెన్ చేసేటప్పుడు బలిచ్చి ఓపెన్ చేస్తారు, ఆలయం క్లోజ్ చేసి ఆరతి ఇచ్చడానికి బలిచ్చి ప్రతినిత్యం ఏం బలిస్తారు? ఈ మేక బలి ఇచ్చేస్తారు. అవునా? అంటే వేరే వాళ్ళ కోరిక సంకల్పం కోరిక కోసం వచ్చిన వాడు దున్నపోతు బలి ఇస్తారు. 7 టికెట్స్ ఉంటాయి. ఓకే, 7 అయిపోయిన తర్వాత ఈ మేక బలిలు ఎన్నో చేస్తుంటారు అనమాట. కానీ కామాఖ్యలో కూడా మీరు బలి అంటున్నారు, కానీ ఈ బలి సాంప్రదాయం అనేది ఆలయ అంటే ఏదైతే మనకు డోర్ ఉంటుందో ఆ డోర్ లోపల ప్రాంగణం బయట వరకే కానీ లోపలికి ఇవన్నీ అలో ఉండవు అంటారు కదా. గుడి బయటనే బలి చేస్తారు. ఆ గుడి బయట బలేసి దాని తల లోపల తీసుకెళ్తారు. 3 అంటే గర్భగుడి మొత్తం ఉంటుంది, గర్భగుడిలోకి తీసుకెళ్లారు. 3 ఉంటాయి కదా, అమ్మవారి పీఠ స్థాపన ఉన్న ఒక గుడి ఉంటుంది, ముంగట ఒక ఉంటుంది అనమాట, మొత్తం 3 ఉంటాయి అనమాట. అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళారు. గర్భగుడి యువతలు ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం సంకల్పం ఏదైతే చేస్తారో అమ్మవారిది గర్భగుడి కన్నా ముందు అమ్మవారి బంగారుది ఒక పీఠ స్థాపన ఉంటుంది అనమాట, రథపీఠ స్థాపన.
వ్రతపీఠ స్థాపన దగ్గర చుట్టుముట్టు వ్రతం చేస్తారు. ఇంత వ్రతం చేయడం అమ్మవారికి వ్రతమే అనమాట. ఆ వ్రతంలో కూర్చొని ఆ సంకల్పం నెరవేరేలా అమ్మవారికి ఆరాధన వాళ్ళ పద్ధతిలో ఆ పండాసులు పూజ చేస్తారు. పూజ అంతా మనం పక్క కూర్చొని అంతా చేసిన తర్వాత ఆ బలిగడి మనం పక్క కూర్చొని ఏముంటుంది, ఆ బలిగడికి పోయిన తర్వాత వాళ్ళు ఏది తీస్తారు అది తీసుకొచ్చి తల లోపల తీసుకొచ్చి మలాడ పెట్టేసి తల మీద కర్పూరం పెట్టి వెలిగిస్తారు. ఇక అప్పుడు ఆ పూజ అది అయిపోయిన తర్వాత మన ఆవరణం కాడికి వచ్చి ఆవరణం పూజ చేసిన తర్వాత కుమారి పూజ చేస్తారు. ఆ కుమారి పూజ చేసిన తర్వాత చాముండిదేవి పూజ ఉంటుంది. అప్పుడు మొత్తం అన్ని రకాల పూజలు 5 రకాల పూజలు అయిపోతాయి. చాముండి కుమారి పూజ అయిపోతే చాముండి పూజ అనేది అప్పుడు అయిపోతుంది. అన్ని ఏ పూజ చేసినా కూడా ఆ కరెక్ట్గా ఇంటికి తీసుకురాడితే ఫలితం అనమాట. కామాఖ్య దేవి దగ్గర కరెక్ట్గానే ఉంటుంది అనమాట. అది ఫలితం అనమాట. ఏ పండు ఎన్ని పనులు ఇచ్చినా అది మాత్రం ముఖ్యమైనది. అది విషయం. ధన్యవాదాలండి. సంశయం అమ్మ.